దెబోరా. ఆమె పేరుకి అర్థము హెబ్రీ భాషలో తేనెటీగ అండి. అయితే దెబోరా ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండి ముందుకు నడిపించిన స్త్రీ. అయితే ఆమె ప్రవక్తిని కూడా. బైబిల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. దేవుడు పురుషుల్లో నుంచి ఏ విధంగా ప్రవక్తలు లేవనెత్తి ఉన్నాడో స్త్రీలలో నుంచి కూడా ప్రవక్తలు లేవనెత్తి ఉన్నాడు. అయితే కొంతమందిని చెప్పుకోవచ్చు. దానిలో దెబోరా ఒకటి, దుల్హానా ఒకటి, నవోదియా ఒకటి, మిరియాము ఒకటి, ఫిలిప్పు యొక్క 4 కుమార్తెలు, ఇలా చెప్పుకుంటే 7 వస్తారండి. అయితే ఈ దెబోరాని ఉదాహరణగా తీసుకొని ఏమని నేర్చుకోవాలి అంటే, ప్రతి ఒక్కరు దేవుని యందు సమానమే. చిన్నలే కానీ, పెద్దలే కానీ, ఆడవారే కానీ, మగవారే కానీ ప్రతి ఒక్కరు దేవుని యొద్ద సమానులే. ఆమె నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ధైర్య సాహసములు. ప్రతి ఒక్కరిని ఎదురుగా ఉండి ఎలా నడిపించి ఉన్నదో నేర్చుకోవాలి.